హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏషిరస్ క్యూజిన్. ఈరోజు సొరకాయ హల్వా అండి. చాలా బాగుంటుందండి. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక లేత సొరకాయని తీసుకోవాలండి. ఇలా సొరకాయని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని తురుముకోవాలి. లేత సొరకాయ అయితే హల్వా చాలా బాగుంటుందండి. ఇలా మనం తురుముకున్న తర్వాత దీనిలోనే ఏమైనా విత్తనాలు ఉంటే తీసేసేయండి. తీసేసి తురుముని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హల్వా తయారు చేసుకుందాం అండి. ఇప్పుడు హల్వా కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు అండి. జీడిపప్పుని యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ బాదం పప్పును కూడా వేసుకోవాలి. తరిగి పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని యాడ్ చేసుకోండి. ఇలా ఇవి కూడా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తరిగి పెట్టుకున్న తురుముని వేసుకొని వేయించుకోవాలండి. ఇది 2 కప్పుల దాకా వచ్చిందండి నాకు. సో దీన్ని కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేత సొరకాయ అయితే మనకి వాటర్ అనేది వస్తుంది కదా, అదంతా కూడా డ్రై అయిపోవాలండి. డ్రై అయి పచ్చివాసన పోవాలి. ఇలా పచ్చివాసన పోవడానికి మనకి ఇంచుమించుగా 20 నుంచి 25 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు 2 కప్పులకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత ఇష్టమైతే అంత షుగర్ని యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ యాడ్ చేసుకొని బాగా తిప్పుతూ కలపండి. ఇప్పుడు దీనిలోనికి యాలకుల పొడిని కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే ఒక పించ్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి కొంచెం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మనకి కొంచెం దగ్గర పడాలండి. పూర్తిగా మనం దగ్గర పడేదాకా ఉంచామంటే పాకం అనేది ముదిరిపోతుంది, హల్వా గట్టిగా అయిపోతుందండి. సో అది చూసుకొని కలుపుకోవాలి. ఇలా హల్వా ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి మనకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అంతే అండి, మనకి సొరకాయ హల్వా చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. తింటే అసలు మనం వాళ్ళకి చెప్తే తప్ప ఎవరికి తెలియదండి సొరకాయ హల్వాని, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.